మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? పాడేరు సార్. మీ పేరు? గదబరి పాండరాజు. ఓకే, దేని గురించి వచ్చారు ఎస్ఎస్ ఆయుర్వేదానికి? మా అమ్మగారికి ఇంతకు ముందు నుంచి కాల్ యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. ఓకే. అంటే సరైన ట్రీట్మెంట్ అంటే ఎంఆర్ఐ స్కాన్లు అన్నీ తీసారు. ఓకే. చేస్తామని చెప్పారు. అవన్నీ చేసింది కూడా నడవలేకపోయేది. ఓకే. కాకపోతే తర్వాత నాకు ఆయుర్వేదం మీద కొద్దిగా నమ్మకం ఉండేది, అప్పటి నుంచి నమ్మకం. ఓకే. ఒకసారి చూడంలో ఉంది కదా, అక్కడ వెళ్దామని వెళ్ళాను. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఉంది కదా, ఓకే, పక్కన ఆఫీస్ ఉండేది, అక్కడ వెళ్దామని వెళ్తే అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారని చెప్పారు కాంప్లెక్స్ లో. ఓకే. వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత మొత్తం మీరు ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత అవి వాడడం జరిగింది సార్. సో మేము ఇచ్చింది వాడుతూ చెప్పింది చేస్తే మీ అమ్మగారు కంట్రోల్ అయింది కదా? ఓకే. ఎన్నాళ్ళ నుంచి అయ్యా మీ అమ్మగారికి ఇబ్బంది? ఒక 2 years నుంచి సార్. 2 years నుంచి. చాలా హాస్పిటల్స్ తిప్పారు కదా? కేజీహెచ్లో కూడా 2 నెలలు ఏదో ఉన్నానని చెప్పి అంటున్నారు. ఉన్నారు కదా? ఓకే. సో ఎస్ఎస్ ఆయుర్వేదాలు మందులు వాడిన తర్వాత చాలా వరకు రికవర్ అయింది కదా? సో ఇక్కడే కంటిన్యూ చేస్తున్నారు కదా? సో చాలా హ్యాపీ కదా? ఓకే, రైట్. సో అండ్ మీరు కూడా ఇక్కడ వేరే ప్రాబ్లం గురించి కూడా వాడారు కదా? మీ ప్రాబ్లం కూడా చాలా వరకు రికవర్ అయింది కదా? కదా? ఓకే. సో ఎస్ఎస్ ఆయుర్వేద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కదా? సో అందరికీ తెలియచేయండి ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడ క్లియర్ అయిపోతుంది. జై ఎస్ఎస్ ఆయుర్వేదం. జై ఎస్ఎస్ ఆయుర్వేదం. థ్యాంక్ యూ.